పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణానంతరం టెన్షన్ వాతావరణం నెలకొంది. అమెరికా తన అత్యంత శక్తివంతమైన B2 స్పిరిట్ స్టైల్త్ బాంబర్లను రంగంలోకి దింపింది. ఇరాన్లోని ఎయిర్ ఫీల్డ్స్, బాలిస్టిక్ మిసైల్స్ ఫ్యాక్టరీలే లక్ష్యంగా ఇవాళ రాత్రికి భారీ దాడులు జరిగే అవకాశం ఉంది. గత ఏడాది ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లపై B2 బాంబర్లు విరుచుకుపడ్డాయి. సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించిన ఇరాన్ అస్సలు వెనక్కి తగ్గడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా రెండో రోజు దాడులు కొనసాగిస్తోంది టెహ్రాన్. గల్ఫ్ దేశాలలోని US బేస్లపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా దుబాయ్, దోహా ఇరాన్ దాడులకు అల్లాడుతూ ఉన్నాయి. దుబాయ్లోని CIA కేంద్రంపై ఇరాన్ బాంబులతో విరుచుకుపడింది. అటు దోహాలో పలు చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ ప్రతీకార దాడుల నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ అప్రమత్తమయ్యాయి. ఇరాన్ సైనిక స్థావరాలపై సంయుక్త బలగాలు దాడులకు దిగాయి. మరోవైపు లెబనాన్లోని US ఎంబసీపై దాడులు చేశాయి ఇరాన్ బలగాలు. సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించిన ఇరాన్ అసలు వెనక్కి తగ్గడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా రెండో రోజు దాడులు కొనసాగిస్తుంది టెహ్రాన్. గల్ఫ్ దేశాలలోని US బేస్లపై క్షిపణుల వర్షం కురిపిస్తుంది. ముఖ్యంగా దుబాయ్, దోహా ఇరాన్ దాడులకు అల్లాడుతూ ఉన్నాయి. దుబాయ్లోని CIA కేంద్రంపై ఇరాన్ బాంబులతో విరుచుకుపడింది. అటు దోహాలో పలు చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ ప్రతీకార దాడుల నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ అప్రమత్తమయ్యాయి. ఇరాన్ సైనిక స్థావరాలపై సంయుక్త బలగాలు దాడులకు దిగాయి. మరోవైపు లెబనాన్పై US ఎంబసీపై దాడులు చేశాయి ఇరాన్ బలగాలు. Sanze